गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः। జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయముల బడయు నన్ను దుఃఖచితి కింధనంబునై ధరలు నన్ను ఎటులగా చెరహో నీలో నెటులగా చెందువో దేవా నేను నీ అందే భారమాని అర్దించు సుందరేయమ్మవళ్ళో నిన్నే వీక్షించు సుందునే తెన్ను కన్ను మలకి చూసిన నీరు పెట్టేయుచుండు వెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు వెలసి చూసిన నీ పేర పలుకుచుండు నీవే సకలంబు నీయందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు సేదనేరని ఆకాశ సీమలందు రాకనోపని జలది గర్భములయందు నీవే ఉన్నావు నాయందు నీవు లేవే పాంచరాగంబులందును సస్సులందు విసలయంబుల ఎర్రని ప్రసవములను సానుల బారెడునది చల్లమందు తరచునా గుండెలోని రక్తమును పిండే పూత పూసితి బాలేదపడమి నన్ను పెట్టు కష్టాలు నే లెక్క పెట్టు నెడలా విశ్రాంతి నీ ధ్యానమే సమాధి దివ్యవధి నీ పూజ ఇష్ట సిద్ధి వేరుగా చంతరము లేదు వెలుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరెక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేసి నీ మహానదికి బ్రహ్మ లోకాలు నీ
ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు, ఆకాశం వల్ల నిండి గాలి వల్లే వ్యాపించి భూమి వల్ల చరాచర భూతకోటిని మోయిచున్నాడు. సూర్యుని వలె జగజ్జాలములలో ఎక్కించుచున్నాడు. ఎందుకంటే ఢల్లు కానీ, గుజ్జలు కానీ, వ్యక్తులు కానీ ఎవరూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలయములు, నాటికములు, బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము వల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుతున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు, నిన్ను ధ్యానించి వారికి దుఃఖములు లేవు, నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము. మా భారము కన్నధారిని వలె నీపై వేసుకొని ఒక మాయ ఎందును, పాపముల ఎందును, హింసల ఎందును నీయక నీత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయను సర్వచేసనమున నన్ను పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాటు మన్నించి అన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, నేను రక్షకుడవు, దేవాది దేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునగాక. నమస్తే 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 నమః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింభవం విశ్వం కృష్ణేన సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వదా పరమాం నిత్యం విశ్వం విశేష సద్గురుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీపతి ప్రతిం విశ్వస్యాత్మే సర్వం శాశ్వతం శివమచ్యుతం విశేష సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం విశేష సద్గురు పరంజ్యోతిరాత్మా విశేష సద్గురు పరః విశేష సద్గురు పరం బ్రహ్మతత్వం విశేష సద్గురు పరః విశేష సద్గురు పరో జ్ఞానం విశేష సద్గురు పరః యచ్చ కించిత్ జగత్ సర్వం నశ్యతే శ్రూయతే విమా అంతర్బహిర్జగత్ సర్వం వ్యాప్యం విశేష సద్గురు స్థితః అనంతమవ్యయం కవిరం సముద్రయంతం విశ్వసింభవం పద్మకోశప్రతీకాసనహృదయం చాప్యధోముఖః అధోనిష్ట్యా విరస్సాంతేనాభ్యాముపరితిష్ఠతే జ్వాలమాలాకలం భాతే విశ్వస్యాయతనం మహతో సందదహంసిలావిస్థలం భక్త్యాకోశసన్నిభం తస్యాంతే సుసర్గం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచర్విశ్వతోముఖః సోద్రభుగ్గవజంతే స్నానాహారముజరత్నభిః తీర్థగోధమనస్సాయేరస్మై తస్య సంతవః సంతాపయతి స్వన్నేహమాపాదకలమస్తకః తస్య మధ్యే వైద్యశిఖా అడియో వ్యవస్థితః నేలకోయమజ్జస్తద్విజ్వల్లేకేన భాస్వ
ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః లీల సచ్చురాతురం తద్విప్రాసో విపన్యవోచాగృవాం సంస్థమిష్టతే విష్ణో యత్పరమం పదం ఋతకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఓత్తరేతం విరూపాక్షం విశ్వరూపాయ నమో నమః. ఓం పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆదేశ సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆదేశ సద్గురు ప్రచోదయాత్. ఓం పురుషాయ విద్మహే శ్రీ హుషైన్ సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ హుషైన్ సద్గురు ప్రచోదయాత్. ఓం పురుషాయ విద్మహే శ్రీ మొయినుద్దీన్ మాతా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొయినుద్దీన్ మాతా సద్గురు ప్రచోదయాత్. ఆకాశాత్ పతితం తాయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతి. ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా మనం అజ్ఞానపు తెరలోన హరితోసెను చూడు జిజ్ఞాసను మబ్బున నిలచెన్నారెను నేడు. అజ్ఞానపు తెరలోన హరితోసెను చూడు గాని సగా సగమా గరిసా పాగమ పాగమ పామ గరిసా. కన్నీళ్లను దావాగ్ని కణజాలము గలదు కన్నీళ్లను దావాగ్ని కణజాలము గలదు. హిన్నుల ఎదురు దినములో కరటం ఒలగలవు. అజ్ఞానపు తెరలోన హరిదోసను చూడు జిజ్ఞాసను మబ్బున నిలచెన్నారెను నేడు. అజ్ఞానపు తెరలోన హరిదోసను చూడు గాని సగా సగమా గరిసా పాగమ పాగమ పామ గరిసా. రాధానయనాభ్యములకు రవి ఉదయించిన రాధానయనాభ్యములకు రవి ఉదయించిన విను వీతులు వెలుగగను. అజ్ఞానపు తెరలోన హరితోసెను చూడు జిజ్ఞాసను మబ్బున నిలచెన్నారెను నేడు. అజ్ఞానపు తెరలోన హరితోసెను చూడు గాని సగా సగమా గరిసా పాగమ పాగమ పామ గరిసా. సుత్తికలో ముత్యముల శోభల్లుచునుండే సుత్తికలో ముత్యములు శోభల్లుచునుండే. భక్తిని శాఖవి భగవంతుడు నిండే. అజ్ఞానపు తెరలోన హరితోసెను చూడు జిజ్ఞాసను మబ్బున నిలచెన్నారెను నేడు. అజ్ఞానపు తెరలోన హరితోసెను చూడు.
శుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణా వ్యయుండవాది దేవుండవకిల లోకైకుడీవే కలుషగత వేషభూషయా కైలలీష అవతరింపు బ్రహ్మ జీవాత్మజగం ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నం పురచింతు శ్రద్ధతోడ కలుషగత వేషభూషయా కైలలీష. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నమస్కారాలు. స్వామి యొక్క చల్లని కృప కటాక్ష వీక్షణము చేత వారి దివ్య సన్నిధానంలో మనం అత్యంత క్రమశిక్షణతో మనం ఆనందభరితమైనటువంటి ఆ క్షణాలను అనుభవిస్తూ ఈ సమయంలో స్వామి మనకి ఇచ్చినటువంటి స్వర్గమాత అనే మహాగ్రంథంలో ఎరుక అనే అధ్యాయాన్ని మనం నేర్చుకున్నాం. అందులో ఎరుకయ జీవము తనువును ఎరుకయే పరమాత్మ సకల మెరుకయే లోకం బెరుకయే ఎరిగిన వానికి ఎరుకయే సత్యంలో సత్యమిరిగితాను కలగన్నాను ఎరుక పోదన్నా ఎరుక నిలచూతదకు ఇహపార సౌఖ్య సంబరములు గాంచి సుస్థిర పదవి నందును ఎరిగితానున్నా. ఎరుక అనేది స్వామి చెప్పినట్టు ఎరుక గురించి ఒక అపురూపమైనటువంటిది శక్తివంతమైనటువంటిది అని చెప్తానండి. ఎరుక ఇది మానవుని విషయానికి వచ్చినప్పుడు మానవుల్లో నిగూఢంగా ఉందటండి. నిగూఢం అంటే అంతర్గతంగా నిండి నిబిడీకృతమై ఉందటండి. అంటే రహస్యంగా దాగి ఉంది. అంతేకాకుండా బలీయంగా కూడా ఉంది. చాలా బలంగా ఉందటండి ఎరుక. అది మానవుల్లోనే ఉందటండి. అలా ఉంటూ వ్యక్తం కాని పరిస్థితుల్లో అది వ్యక్తం అవుతున్నట్టు. వ్యక్తం కాని పరిస్థితి అంటే ఏంటంటే తెలియబడినటువంటి పరిస్థితి. ఎప్పుడు తెలియబడదు? భ్రాంతి ఆవహించి ఉండడం చేత అది తెలియబడడం లేదు. భ్రాంతి ఆవహించి ఉండడం చేత అది తెలియబడిన స్థితి నుండి భ్రాంతి రహితమైనటువంటి స్థితిలో భ్రాంతి రహితం ఎప్పుడు కాబడుతుంది? ఆ భ్రాంతిని రహితం చేసేటటువంటి ఒక మహనీయమైన వ్యక్తిత్వం చేత. ఆయనే మహాసద్గురు. ఆ సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాల చేత ఈ భ్రాంతి రహితమైన తర్వాత ఆ వ్యక్తిత్వంలో ఆ శిష్యుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వంలో అది వ్యక్తమై ఆ మానవుణ్ణి సాహిత్యం చేస్తుందట. ఇది ఎరుక. కన్నడార్థంలో ఏం చెప్తున్నారంటే స్వామి ఎరుకయ జీవము ఎరుకయే జీవం అయిందట. ఎలాగా? ఎరుకయే జీవము తనువును ఎలాగన్నప్పుడు జీవజాలంబులు చెన్నారునప్పుడేది చూడ్కులలోన తొంగి చూడగలిగే. ఈ సమస్తమైనటువంటి జీవరాశి మనం చూస్తూ ఉన్నాం. అది చరాచరమైన సృష్టిలో ఈ జగత్తులో కదలిక కలిగినటువంటి కదలిక లేనటువంటి జీవరాశి అంతా కూడా చూడ్కులలో ఉన్న తొంగి చూడగలిగే. కదలిక కలిగినటువంటి జీవరాశిలో ఆ చూపుల్లో అది వ్యక్తం అవుతుంది జీవస్వరూపం. మరి కదలిక లేకపోయినప్పుడు కూడా అది అందులో ఆ జీవరాశి మనకి
వ్యక్తం కాబడుతుందట. అంటే కదలికలైన చెట్టు చేమ ఇవన్నీ ఉన్నాయి, అందులో కూడా ఈ జీవం అనేది ఉన్నదని మనకు తెలియబడుతుంది. అందుచేతే ఎరుకయ జీవము తనువును, శరీరం కూడా మనకి ఎరుకలోనే ఉంది. అంటే మనం చూస్తున్నాం శరీరం యొక్క తత్వం అంతా కూడా మనకు తెలుస్తూనే ఉంది. ఎవరు మనకి చెప్పవలసిన పని లేదు. స్వామి అందులో 96 తత్వాలు ఉన్నాయని చెప్తున్నారు. కొన్ని వేల కోట్ల జీవాణువుల సముదాయమే మానవ శరీరం అని చెప్పేసి స్వామి మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఎరుకయ జీవము తనువును ఎరుకయే పరమాత్మ సకల మెరుకయే. పరమాత్మ అంటే ఎరుక అంటేనే పరమాత్మ. ఎలా మరి? శరీరం అంటే తెలియబడుతుంది మనకి, జీవస్వరూపం కూడా ఈ జీవరాశి కదలికలను బట్టి చైతన్యాన్ని బట్టి జీవం ఉందని చెప్పేసి మనకి తెలియబడుతుంది. పరమాత్మ ఎలా తెలియబడుతుంది అని ప్రశ్న మనకి కలుగుతుంది. అటువంటి సమయంలో స్వామి ఏం చెప్తున్నారంటే, మానవలోకమంతకును మార్గమునై విలసిల్లునట్టి విజ్ఞానము దుర్లభంబనుచు చాటక జల్లదు. అంటే మానవ కోటికి అంతా కూడా ఆదర్శపాయంగా ఉందటండి. ఆదర్శంగా ఉండి అది ఆ విరాజిల్లేటటువంటి ఆ ఈశ్వర జిజ్ఞాసతో కూడినటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో అది అసాధ్యమని చెప్పడానికి వీల్లేదు అని చెప్తున్నారు స్వామి. ఎలాగా ఉపమానం చెప్పారండి. గాలియు జలం బానగా ఇట్లు సాధ్యము. గాలియు జలం బానగా అంటే గాలిని మనం చూస్తున్నామా, కదలికను బట్టి మనకి దాని యొక్క ఉనికి తెలియబడుతుంది. మనకి ఆ చెట్టు ఊగుతున్నప్పుడు గాలి ఉన్నదని చెప్పేసి తెలియబడుతుంది. ఆ గాలి మనపై వీసినప్పుడు మన శరీరం ఆ చల్లని గాలి తగిలినప్పుడు ఈ గాలి తగిలిందని చెప్పేసి అనుభూతి కలుగుతుంది మనకి. అలాగే ఈ నీరు కూడా మన కంటితో చూస్తున్నాం. గాలియు జలం బానగా ఇట్లు సాధ్యము. మహామహితంబకు ఈశ్వరాకృతిని గానగా సాధ్యమవు. అంటే నీటిని గాలిని చూడటం ఎంత సుసాధ్యమో అంత సుసాధ్యంగానే ఈ ఈశ్వరాకృతిని ఆ రసస్వరూపమైనటువంటి ఆ మహానీయమైనటువంటి మహామహితమైనటువంటి ఆ ఈశ్వర మహాశక్తిని చూడటం సాధ్యమవుతుంది అని చెప్తారు చాలా సులువుగా. అది మంచినీళ్ళ ప్రాయం అని చెప్తున్నారు స్వామి. పూలు కిందేరి కొను రీతి. చెట్టుని పూలు వేయడం చాలా కొంచెం కష్టం, అదే రాలిన పువ్వు తీసుకోవడం అనేది చాలా సులువైనటువంటి విధానంగా ఉంది. అటువంటి సులువుగా ఉంది మార్గము, ఇది కష్టమైనది కాదు అని చెప్తున్నారు. కాబట్టి పరమాత్మ ఎరుకయే, పరమాత్మ కూడా తెలియబడుతుంది. మరి పరమాత్మ ఎరుకలో మనం తెలియబడుతున్నప్పుడు జీవం కూడా మనకి ఆ పరమాత్మ నుంచి వచ్చింది. ఆ ఘాటు నుండి విడిపోయినటువంటి మానవాకారం, ఓంకార స్వరూపంగా ఉన్న మానవాకారం విడిపోయినప్పుడు అది మనకి జీవరూపంలో వ్యక్తం కాబడుతుంది. అంటే జీవం కూడా మనకి తెలియబడుతుంది. ఎప్పుడైతే జీవం తెలియబడిందో శరీరం కూడా మనకి తెలియబడుతుంది. ఎప్పుడైతే ఆ విరాట్ స్వరూపం మనకి అవగాహన అయిందో, అనుభూతి కలిగిందో, అందులోంచే విడిపడినటువంటి సృష్టి సకలము కూడా మనకి ఎరుకయే, లోకం ఎరుకయే, సమస్తము మనకి తెలియబడుతుంది. ఇప్పుడు తెలియబడుతుందట, ఎవరికి తెలియబడుతుందట? ఆ సత్యమిరిగి తానున్నా. సత్యం అనేది ఒకటి ఉంది మనలో, అంతర్గతంగా దాగి ఉంది. ఆ సత్యాన్ని తాను తెలుసుకున్నట్లయితే ఆ ఎరుకయే సత్యమై ఉందట. ఆ సత్యం కూడా ఎరుకై ఉందని చెప్తున్నారు స్వామి. ఆ సత్యం ఎలాగ ఉంది? మనలో అంతర్గతంగా మరుగే ఉందట. ఆ సత్యాన్ని మాటల్లో దాన్ని మనం గ్రహించడం కష్టంగా సాధ్యంగా ఉందా? అదే చెప్తున్నారు స్వామి. మాటలలోన నీ మరుగు మాటలు చెప్పుట కష్టము. మాటల్లో నీ యొక్క మరుగు, నీవు మరుగై ఉన్నావు, నీలో ఆ సత్య స్వరూపమైనటువంటి ఆ ఈశ్వర మహాశక్తి మరుగై ఉంది. ఆ మరుగైనటువంటి మహాశక్తిని మాటల్లో నేర్చుకోవడం, దాన్ని గ్రహించడం చాలా కష్టము అని చెప్తున్నారు. మరి ఏం చేయాలట? ఇంద్రియారాటము మాని మానసిక రంధ్రములో మానసిక రంధ్రమదోముఖముందునున్నది. అయితే మనం ఏం చేయాలట? ఇంద్రియారాటము మానాలి. ఇంద్రియాలు మనలో 96 ఇంద్రియాలు ఉన్నాయని చెప్పేసి స్వామి మనకి తెలియజేస్తున్నారు. మనం మా స్వామి చేత ప్రబోధించబడిన మహామంత్రాన్ని మనం సాధనలో పెట్టినప్పుడు, సాధిస్తూ ఉన్నప్పుడు మనం స్వామి సన్నిధానంలో కూర్చుని ఉంటాం, పూజామందిరంలో కూర్చుని ఉంటాం, మహామంత్రాన్ని మనం స్మరణ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏదో
ఎవరో ధ్వని చేస్తూ ఉంటారు, ఏదో రహస్యమైన విషయాలు, ఏదో అత్యంత ఇష్టమైనటువంటి అత్యంత రహస్యమైన విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనుకోండి. చెవి ఎక్కడ పోతుంది? వారు ఏం చెప్పుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోతుంది చెవి. అంటే చెవి అనేది ఒక ఇంద్రియం అన్నమాట. ఈ ఇంద్రియాలు విషయాల వైపు పొరిగి పెడుతుంటాయి. అందులో చెవి గురించి మనం చెప్పుకున్నట్లయితే ఆ చెవి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వారు ఏం చెప్పుకుంటున్నారా అనేటువంటి అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ చెవిని ఇంద్రియం ద్వారా మనసు కూడా పరిగెడుతూ ఉంది. అలాంటి సమయంలో మనం ఏం చేయాలట అంటే ఈ చెవికి ఆరాటం ఏంటి? వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో, వాళ్ళు ఏదో రహస్యాలు చెప్పుకుంటున్నారో అనేటువంటి ఆసక్తి ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళిపోతుంది. తను మహామంత్రం స్మరణ చేస్తూ కూర్చుంటారు, శరీరం అక్కడే ఉంటుంది, కళ్ళు స్వామిని చూస్తుంటాయి, పెదవులు మహామంత్రం స్మరిస్తూ ఉంటాయి, కానీ చెవి వెళ్ళిపోతుంది, చెవితో పాటు మనసు కూడా అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాంటి సమయంలో స్వామి ఏం చెప్పారంటే, నీవు చదువుతూ ఉన్నటువంటి స్మరిస్తూ ఉన్నటువంటి మహామంత్రాన్ని నీ చెవులకు వినబడేలాగా, నీకు మాత్రమే వినబడేలాగా ఆ మహామంత్రాన్ని స్మరించినట్లయితే ఆ మహామంత్రం యొక్క ధ్వనిలో నీ చెవి అది కలిసినప్పుడు, అది వింటున్నప్పుడు నీ మనసు కూడా అక్కడే ఉండిపోతుంది. అప్పుడు నీ ఇంద్రియాల యొక్క ఆరాటం అనేది తగ్గుతూ ఉంది. అలాంటి సమయంలో ఆ పాటలో ఆ రకంగా మన మహామంత్రాన్ని అంటే ఎప్పుడైతే మనసు కేంద్రీకృతమైందో బయటికి ప్రపంచంలోకి వెళ్లకుండా అది అంతర్ముఖంగా ప్రయాణం చేస్తుంటుంది. అంతర్ముఖంగా ప్రయాణం చేసి అంతర్ముఖమైపోయి అది ఏం చేస్తుంటే ఆ మహామంత్రం యొక్క మహిమ చేత, ఆ పఠనం చేత కలిగినటువంటి ఆ శక్తి చేత మనస్సునకు ఒక శక్తి కలుగు అన్నారు. ఆ మహామంత్రాన్ని నిరతము మననము చేత మనస్సునకు ఒక శక్తి కలుగు. అటువంటి శక్తి కలుగు అంటే ఇంద్రియాల వెంట పొరిగెట్టకుండా ఉండే స్థితిలో మహామంత్రాన్ని మనం స్మరణ చేస్తున్నప్పుడు ఆ మనసుకి ఒక శక్తి కలుగుతూ ఉంది. ఆ శక్తి చేత ఈ ప్రాణేంద్రియాలన్నీ కూడా సమిష్టిగా అవి పరిపుష్టం కాబట్టి మనకి ఏమవుతున్నట్టంటే ఒక మానసిక పరమైన ఒక శక్తి మనలో ఏర్పడుతున్నట్టు. అటువంటి సమయంలో ఆ బాటను నొస్త నేలనిడి స్వర్గము దాకా పోవచ్చు అని చెప్తున్నారు స్వామి. అటువంటి సమయంలో ఆ సాధనా విధానంలో నీ నొస్తని నేల కానించి నీవు సాధన రూపంలో ప్రయాణం చేసినట్లయితే నీ స్వర్గం దాకా వెళ్ళిపోవచ్చు. ఆ చోట సుషుమ్నలో ఆ వెలుగును చూసి చూడుము నిన్ను ఈశ్వరుని, ఆ యథార్థమైనటువంటి ఆ సత్యమైనటువంటి ఆ ఈశ్వరుని నిన్ను నీవు చూడవయ్యా. అప్పుడు నీకు ఇవన్నీ కూడా తెలియబడతాయి, ఆ రహస్యం అంతా కూడా నీకు తెలియబడుతుందని చెప్పారు స్వామి. ఆ ఎరుక చివరికి ఏమవుతుందంటే ఎరుక చివరికి నిలిచిపోతుందండి. మనం చివరి శ్వాస వరకు కూడా ఎరుక అనేది నిలిచిపోయి ఇహపర సౌఖ్య సంబరములు ఇహంలోనూ మనకి ఆనందం కలుగుతున్నటువంటి ఆ పరంలోనూ కూడా ఆనందమైనటువంటి విధానంలో ఉంటూ మనకి ఆ సుస్థిరమైనటువంటి పదవి, ఎన్నటికీ కిలం కానటువంటి, ఎప్పటికీ చలించినటువంటి ఆ ఏలోటు లేనటువంటి చోటు నీకు కలుగుతుంది అని చెప్తున్నారు స్వామి. ఎప్పుడు ఆ సత్యాన్ని నీవు సాధనా మార్గంలో ఆ సద్గురు యొక్క ఆశీర్వాద రూపంలో నీవు ప్రయాణం చేస్తున్నాడు, నీకు ఆ సత్యం మహాసత్యం నీకు ఎరుకబడినప్పుడు నీకు సుస్థిరమైనటువంటి చోటు నీకు దొరుకుతుంది. ఏ లోటు లేనటువంటి చోటు, అది సందేహములకు లొంగనటువంటి చోటు, ఊహ చొరదాని చోటు అని చెప్తున్నారు స్వామి. శాంతికి స్థానమై చుక్కు చోటు. అప్పుడు ఎప్పుడైతే సుస్థిరం కలిగిందో అప్పుడే శాంతి కలుగుతుందని చెప్తున్నారు స్వామి. అటువంటి మహానంద పదవి పొంది స్వామి ఆశీస్సు పొందవలసిందిగా. శాంతి కావాలన్నా, సుస్థిరత కావాలన్నా, జ్ఞానం కావాలన్నప్పటికీ కూడా మహామంత్రం మననమే ప్రధానమైనటువంటి విషయం అని చెప్పి సత్యనారాయణ మాస్టర్ చెప్తారు. వారికి సవధాత్మ కృతజ్ఞతలు. ఇప్పుడు కోమల గారు శాతత్వం నుండి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో మనం ఘాతకుడు అనే విషయం గురించి స్వామి మనకి ఏం సెలవిచ్చారో తెలుసుకున్నాం.
స్వామి ఏం చెప్తున్నారంటే ఈ సృష్టిలో మోసం అనేటువంటిది సర్వసాధారణంగా ఉందటండి. ఈ మానవులు మోసం అనే దాని గురించి తెలుసుకోలేక మోసం యొక్క బారిన పడి చాలా కష్టాలకు గురి అవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఎన్నో బాధలు పడుతూ ఉంటారు ఈ మోసానికి గురి. ఎందుకంటే మోసం అనేది సృష్టి అంతా కూడా సర్వసాధారణంగా ఉంటుంది. అయితే ఈ మోసం యొక్క స్వరూపం ఎలా ఉందనేది తెలుసుకోవడం అనేటువంటి మనకు చాలా కష్టసాధ్యంగా ఉందటండి. అయితే దీనికన్నా మించినది ఇంకొక స్వరూపం ఉందటండి, అది ఘాతకము. ఈ ఘాతకుడు లేదా ఘాతకం యొక్క స్వరూపం అటండి మోసమైనా కష్టసాధ్యంగా తెలుసుకోవచ్చేమో, కానీ ఈ ఘాతకుడు అనేటువంటి విషయాన్ని, ఘాతకం అనే దాన్ని మనం మానవుడు తెలుసుకునేటువంటి అసాధ్యం అని చెప్తున్నారు. ఇది ఎలా ఉంటాడంటే ఘాతకుడు మన చుట్టూనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనతో స్నేహంగా ఉంటాడండి. మనకు ఎంతో ప్రీతిపాత్రంగా మాట్లాడతాడు, మన పట్ల ఎంతో దయా కరుణ చూపిస్తాడు, మన పట్ల అతని కళ్ళల్లో ప్రేమ మాత్రమే కనపడుతుంది. ప్రతి మాట మనకు ఇష్టమైన మాటే మాట్లాడతాడు, ప్రతి పని మనకు నచ్చిన పనే చేస్తాడు. అతను ఏ పని చేసినా మన క్షేమం కోరి, మన సుఖం కోరి చేసినట్లుగానే అనిపిస్తుంది తప్ప అతను ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనం మసులుకునే స్థాయికి మనము దిగిపోవడం అనేటువంటి. ఎందుకంటే అతను మించినటువంటి స్నేహితుడు, అతన్ని మించిన ప్రేమ పాత్రుడు, అతన్ని మించినటువంటి శ్రేయోభిలాషి మనకు సృష్టిలో ఎవ్వరూ లేరు, అతనే మనకి సర్వము అనేటువంటి స్థాయికి మనము దిగిపోవడం అనేటువంటి జరుగుతుందటండి. అతను ఏది చెప్తే అదే మనం వినే స్థాయిలో మనం పెట్టిన తర్వాత అతను తన నిజస్వరూపాన్ని చూపించడం అనేటువంటి జరుగుతుందటండి. అతను ఏది చెప్తే అదే చేసే స్థాయికి మనము ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఆ సమయంలో ఇంకా అతని మాటకి మనం ఎదురాడలేని, అతను ఏది చెబితే అది వినే స్థాయికి మనం వచ్చిన తర్వాత పూర్తిగా అతనికి కబంధ హస్తాల్లోకి, అతని యొక్క ఆధీనంలోకి మనకు వెళ్ళిపోయిన తర్వాత, అతను మన సిరి సంపదలను హరించిన తర్వాత ఈ విషయం మనకు తెలుస్తుంది అనేటువంటి విషయం తెలుసుకున్నవాడే అవసరమైతే తాను కానీ లేకపోతే తన స్నేహితుల ద్వారా కానీ మన ప్రాణాలు తీయడానికి కూడా అతను వెనుకాడ్డేటండి. ఇతను ఘాతకుడు, ఇతను మంచివాడు కాదు, ఇతని గత చరిత్ర మంచిది కాదని ఎవరైనా మనకి చెప్పబోయినా కూడానట అతని మాయలో పడి మనము ఎవరి మాటలు మనం విశ్వసించడం అనేటువంటిది జరుగుదట. అటువంటి స్థితిలో అటువంటి ఘాతకుని మనం నమ్మినాడు, అతను మనను, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సిరి సంపదల్ని మనని సర్వనాశనం చేసి చివరికి మనకు ప్రాణహాని తలపెట్టే స్థాయికైనా అతను వెనుకాడని పరిస్థితి ఏర్పడుతుందటండి. అయితే ఇది మనం ఎట్లా దీన్ని తప్పించుకోవాలి అంటే మనం ఎవరినైతే నమ్ముతున్నామో, మనం ఎవరితోనైతే స్నేహం నేర్పుతున్నామో, మనం ఎవరితోనైతే సన్నిహితంగా వెలుగుతున్నామో వారి యొక్క అంతరార్థం ఎటువంటిది అనేటువంటి విషయాన్ని మనం విమర్శనాత్మక దృష్టితో తరచి చూసినట్లయితే ఈషన్ మాత్రం మనకు అనుమానం కలిగిన విమర్శనాత్మకంగా మనం దృష్టిని సారించి అతని యొక్క నిజరూపం ఎటువంటిది అని మనం గ్రహించినప్పుడు